గ్రేటర్ ప్రచార బరిలో మాటల తూటాలు పేల్చారు తెలంగాణ సీఎం కేసీఆర్. విపక్షాల విమర్శలకు తనదైన స్టైల్లో కౌంటర్లు ఇచ్చారు. ఓట్ల కోసం నోటికొచ్చిన మాటలు మాట్లాడుతున్నారని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, సిపిఐ నేత నారాయణ మీద సెటైర్లు వేశారు. నాయుడు హైదరాబాద్ వచ్చి చెక్కిలి గింతలు పెట్టి ఏదో ఒక మాయోపాయం చేసి మళ్ళీ ఇక్కడ శాంతంగా ఉన్న హైదరాబాద్ను కలకలం చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళు ఏ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళైనా బ్రహ్మాండంగా ఇక్కడ కలిసి బతుకుతా ఉన్నారు. అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. కాబట్టి అనవసరంగా చంద్రబాబు నాయుడు మాటలలో పోతే మనం ఇబ్బంది పడతాం తప్ప మనకు వచ్చేది కూడా ఏం లేదు అని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను. ఇంకొక ఆయన పాపం నాకు మంచి దోస్తు, నిన్న నుంచి నాకు పెద్ద రంది పట్టుకున్నది. సిపిఐ నారాయణ ఉన్నాడు. ఆయన అంటాడు టీఆర్ఎస్ కనుక సొంతంగా జిహెచ్ఎంసీ మీద గెలిస్తే నా చెవు కోసుకుంటాను. నేను చెప్తున్న నారాయణ 5 తారీఖు నాడు మాత్రం హైదరాబాద్లో ఉండకు సుమా. ఎవరన్నా వచ్చి నీ చెవు కోస్తే మళ్ళీ నేను ఇయ్యంటి దవాఖానలు వేసి నేను మంచిగా ట్రీట్మెంట్ చేయించాలి. ఇదివరకే ఓసారి మాట్లాడండి. గాంధీ జయంతి రోజు ఆయనతో మాంసం తిన్నాడు. తిన్నందుకు ఆయన దాన్ని తప్పొప్పుకొని ఏడాది పాపం మాంసం పనిచేసిండు. ఇప్పుడు కూడా మళ్ళా చెవు కోసుకుంటా కాలు కోసుకుంటా ఎందుకు ఈ బేలముచ్చేట్లని. మొన్న వరంగల్కి వచ్చింది ఇదే నాయకులు, ఇదే ముఠా. ఈ ముఠా వచ్చి ఒకడు తొడగోసుకుంటానే ఒకడు మెడగోసుకుంటానే ఇక మా అంత లేరండి. వరంగల్ ప్రజలు దంచితే అన్ని పార్టీల డిపాజిట్లు పోయినాయి. అదే ముఠా మళ్ళీ పట్నంలో తేలింది, హైదరాబాద్లో తేలి మళ్ళీ ఈడికి వచ్చి ఒకటి చెవు కోసుకుంటా ఒకటి ముక్కు కోసుకుంటా ఒకటి ఇంకోటి కోసుకుంటా అని మాట్లాడుతూ ఉన్నారు. మూసీ నదిని ఒక మురికి కంపు నదిగా మార్చిన ఘనత ఈ కాంగ్రెస్ టీడీపీ వాళ్ళది కాదా? దయచేసి ప్రజలు ఆలోచించాలని నేను చెప్తా ఉన్నా. హుసేన్ సాగర్ మంచినీటి జలాశయాన్ని ఒక కాలుష్య కాసారంగా మార్చిన ఘనత వీళ్ళది కాదా? దయచేసి ఆలోచన చేయాలని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. ఇలా అవాకులు చెవాకులు మాట్లాడుతూ ఉన్నారు. ఈ దత్తాత్రేయ గారిని ఒక ఆయన కొద్దిగా పెద్ద మనిషి అనే అభిప్రాయం నాకు కూడా ఉండే. ఆయన కూడా ఇలా అబద్ధాలు మాట్లాడే స్థితికి దిగజారినాడు. దత్తాత్రేయ గారు చెప్తాడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులతోనే కేసీఆర్ డబుల్ బెడ్రూమ్లు కడతా అంటుండు, లేకపోతే కట్టలేడని చెప్తాడు. దత్తాత్రేయ గారు కేంద్ర మంత్రిగా నిజాయితీగా రేపు పొద్దున ప్రెస్ కాన్ఫరెన్స్ ప్రజలకు చెప్పాలి. నువ్వు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పథకం ఈ భారతదేశంలో ఒక్క తెలంగాణ రాష్ట్రంలో తప్ప ఎక్కడన్నా ఈ దేశంలో ఉందా?